హైదరాబాద్ ఐటీ కారిడార్ అనగానే గుర్తొచ్చేవి గచ్చిబౌలి హైటెక్ సిటీ. ఆకాశాన్నంటే ఎత్తైన భవనాలు, ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజ సంస్థలు ఇక్కడ కొలువు తీరాయి. కానీ అదే హైటెక్ లోకంలో ఒక చూడలేని దృశ్యం దాగి ఉందంటే నమ్మగలరా? ఎస్, చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు, మధ్యలో భారీ డంపింగ్ యార్డ్. అక్కడ ఎత్తైన భవనాలకి పోటీగా ఎత్తైన చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. అసలు ఐటీ హబ్ లో ఈ చెత్త కష్టాలేంటి? అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? హైదరాబాద్ దేశంలోని ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అగ్రరాజ్యాల ప్రతినిధులు సైతం ఇక్కడి మౌలిక సదుపాయాలను చూసి ముచ్చట పడుతుంటారు. కానీ ఇదే ఐటీ కారిడార్ లో ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి హైటెక్ సిటీ పరిసరాల్లో నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త కుప్పలు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న డంపింగ్ యార్డ్ 2022వ సంవత్సరంలో పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండేది. చుట్టుపక్కల ఉన్న హోటల్స్, ఐటీ కంపెనీలు అద్దాల మేడలో నుంచి చూస్తే ఆహ్లాదంగా కనిపించేది. కానీ ఇప్పుడు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భూమి విషయంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది. ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుంది అంటూ అధికారులు చెబుతున్నారు. నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లలో నిర్మాణ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యర్థాలు రోడ్డుపైకి వచ్చి చేరుతుండటంతో అటు వాహనదారులు, ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాలు అంటేనే మనకి గుర్తుకొచ్చేది ఐటీ కంపెనీస్, ఐటీ కారిడార్ ఈ ఏరియా మొత్తం. కానీ ఇలాంటి ఐటీ కారిడారు ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్ లాగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఇటు గచ్చిబౌలిలోని ఫేజ్ 2 దగ్గర ఉన్నాను. ఒకసారి మీరు చూసుకోవచ్చు, చుట్టూ ఎత్తైన ఇటు ఆకాశాన్ని అంటే విధంగా ఉన్న ఐటీ కారిడార్ బిల్డింగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఐటీ కారిడార్ బిల్డింగ్స్ మధ్యలో ఒక డంపింగ్ యార్డ్ లాగా మారిపోయిన పరిస్థితి చూడండి. గుట్టలు గుట్టలుగా పేరిపోయిన చెత్త చెదారం, నిర్మాణ వ్యర్థాలు మొత్తం కూడా ఇక్కడ పూర్తిగా ఇటు నుంచి వెళ్తున్న వాహనదారులు, చుట్టుపక్కల ఉన్న నివాసాలు ఉంటున్న ప్రజలకి, అదేవిధంగా ఐటీ కంపెనీస్ కన్నిటికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఒకసారి. మొత్తం కూడా ఇట్లాంటి పరిస్థితి ఈ ఐటీ కారిడార్కి ఎంతో పేరుంది. గచ్చిబౌలి అనగానే, హైటెక్ సిటీ అనగానే మొత్తం కూడా ఐటీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. సో ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దాదాపు ఈ పూర్తిగా ఈ డంపింగ్ యార్డ్ని ఒకసారి చూసుకోవచ్చు. ఆ లెవెల్ బిల్డింగ్స్ ఏదైతే ఐటీ కారిడార్స్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో ఆ బిల్డింగ్స్ని తాకే విధంగా, అంటే ఆ బిల్డింగ్కి సరి సమానంగా వచ్చే విధంగా గుట్టలు ఏ విధంగా పేరుకుపోతున్నాయి. సో ఆ గుట్టల నుంచి కూడా మొత్తం ఆ చెత్త చెదారం, నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా కిందకు వచ్చేసి రోడ్డు మీదకి వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు చాలా ట్రాక్టర్లు, ప్రతిరోజు 30 నుంచి 40 ట్రాక్టర్లు, ఆ ట్రాక్టర్లకు ఎక్కడ కూడా చూసుకోవచ్చు విజువల్స్లో ఎక్కడ కూడా నెంబర్ ప్లేట్లు ఎక్కడ లేవు. సో హైదరాబాద్ నగరంలో ఉన్న నిర్మాణ వ్యర్థాలు కావచ్చు, చెత్త చెదారం అన్నీ కూడా ఆ ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చెత్తను తొలగించమని స్థానికులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేడు. గాలి దుమారం వచ్చినప్పుడు డంపింగ్ యార్డులోని చెత్త మొత్తం పక్కనే ఉన్న కెఫేలు, హోటళ్లలోకి వచ్చి పడుతుంది. ఒకప్పుడు అక్కడ ఉన్న కెఫేకి విదేశీ గెస్ట్స్ వచ్చేవారు. ఇప్పుడు ఈ దుర్వాసన భరించలేక ఎవరూ రావడం లేదంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అవుతుంది. మాకు పర్సనల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. మాకు దాంట్లోంచి వచ్చే డస్ట్ అంతా ఇక్కడ పడుతుంది. డస్టే కాకుండా పేపర్స్, ట్రాష్, థర్మోకోల్ షీట్స్, చాలాసార్లు గేట్ ముందు అంతా పేపర్ కవర్స్, అలాంటివన్నీ డస్ట్కి వచ్చేస్తున్నాయని. మాకు డస్ట్ వల్ల కస్టమర్స్ కూడా రావట్లేదు. ఈ అక్రమ డంపింగ్ యార్డ్ కారణంగా గచ్చిబౌలి, రాయదుర్గం, మైండ్ స్పేస్ ప్రాంతాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు, స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న దుర్గంధం, ధూళి, ఈగలు, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఐటీ కారిడార్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన ఈ డంపింగ్ యార్డ్ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం యూఎస్ నుంచి అక్కడి నుంచి గెస్ట్లు వచ్చారు. వాళ్ళు చాలా బాగుంది, మేము సర్ప్రైజ్ అవుతున్నాము, అసలు ఓవర్సీస్ మీడియాలో కూడా ఇంత బాగా చెప్పలేదు, బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. సేమ్ గెస్ట్లు నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారనమాట. ఇదేంటి ఇట్లా డంప్ యార్డ్ లాగా అయిపోయింది అని చెప్పి, మీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోదా అని. యూరినేషన్ చేస్తారు ఎగ్జాక్ట్ గేట్ ముందర. ఎందుకు అంటే ఇక్కడంతా చెత్త ఉంది కదా, మేము చేస్తే ఏమవుతుంది అంటున్నారు. మొన్నటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇటీవల విభజన తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కిందికి వచ్చాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తీసేయాలి, అంటే ఇక్కడ ఎక్కడ నిర్మాణ వ్యర్థాలు, చెత్త ఏవి ఉండకుండా చూడాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శేషుతో వాసు, TV9 హైదరాబాద్.